అన్యాయం మీద యుద్ధం చేస్తారా? ఎట్లా ఈ కాక్రోచ్ పార్టీ గురించి మీరేమనుకుంటున్నారు? వాస్తవానికి గత కొన్ని రోజులుగా ఈ దేశవ్యాప్తంగా కాక్రోచ్ పార్టీ అనేది సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతా ఉన్నది. మేము కూడా విద్యార్థులుగా యూత్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో ప్రధానమంత్రి 12 సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 89 సార్లు ఈ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఎగ్జామ్స్ పేపర్ లీక్ అయింది. అందులో భాగంగా మొన్న నీట్ పేపర్ లీక్ అయింది. దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు నీట్ పేపర్ వల్ల అనేక ఇబ్బందులు పడి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈరోజు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి సందర్భాలు అన్నీ చూసిన తర్వాత కాక్రోచ్ పార్టీ అనే ఒక ఏదైతే ఉందో వాళ్ళు ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఈ దేశంలో ఏం జరుగుతుంది, యువత ఎటుపోతుంది, విద్యార్థులు ఏమవుతా ఉన్నారు, వాళ్ళు కష్టపడి చదివిన చదువుకు విలువ లేకపోతుందనే ఒక మంచి ఉద్దేశంతో కాక్రోచ్ పార్టీ అనేది పెట్టి వాళ్ళు మంచి డిమాండ్స్ ఈరోజు ఈ ప్రభుత్వాల ముందు ఉంచినారు. దాన్ని నిజంగా మేము విద్యార్థులుగా స్వాగతిస్తూ ఉన్నాం. వాళ్ళు ఏవైతే 5 పాయింట్స్ ప్రధానంగా ఒక 5 డిమాండ్లు పెట్టారో 5 డిమాండ్లు కూడా ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఈ దేశంలో ఉండే యువత కానీ ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ ఉపయోగకరంగా ఉన్నాయి. ఖచ్చితంగా కాక్రోచ్ లాంటి పార్టీలు వస్తాయి. ఈ ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండాలి, ఖచ్చితంగా ప్రశ్నించే గొంతులను కాపాడుకోవాలనేదే మా ఉద్దేశం. ఎలాంటి డిమాండ్స్ తో ముందుకు వచ్చింది కాక్రోచ్ పార్టీ? ఇప్పుడు ప్రధానంగా కాక్రోచ్ పార్టీ ఒక డిమాండ్ పెట్టింది. అంటే చీఫ్ జస్టిస్ గా ఎవరైతే పనిచేసారో వాళ్ళకి ఎలాంటి పదవులు ఇవ్వద్దు, లోక్సభ రాజ్యసభ లాంటివి ఇవ్వద్దు. ఇంకోటి ఏదంటే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకు ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు పోతారో దాదాపు వాళ్ళకి 20-25 సంవత్సరాలుగా వాళ్ళకి ఎలాంటి పోటీ చేసే అవకాశం ఇవ్వద్దు. అదేవిధంగా మహిళలకు 50% రిజర్వేషన్లు ఉండాలి, చట్టసభలలో ఉండాలి అనే డిమాండ్స్ ఉన్నాయి. విద్యార్థులకు కావాల్సిన డిమాండ్స్ కూడా మరికొన్ని పెట్టడం వంటిది. ఇవన్నీ కూడా చాలా మంచి డిమాండ్స్. ఈ దేశం బాగుపడాలన్నా, ఈ దేశంలో మహిళలకు న్యాయం జరగాలన్నా, ఈ దేశంలో జరుగుతున్న అవినీతి అంతమవ్వాలన్నా ఈ డిమాండ్స్ అనేది ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటాయని మేము భావిస్తా ఉన్నాం. నిజంగా ఈరోజు ఒక 30 సంవత్సరాల యువకుడు తను ఎవరైతే ఈ దేశాన్ని ప్రశ్నిస్తా ఉన్నాడు, ఈ దేశ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాడు. దాదాపు తను పెట్టిన పార్టీ 24-48 గంటల్లో దాదాపు 120 సార్లు ఈ ప్రభుత్వం హైక్ చేసింది. అయినా కానీ ఎవరికి భయపడకుండా ఈ దేశాన్ని కాపాడుతా, ఈ దేశంలో ఉన్న యువతను కాపాడుతా, విద్యార్థులకు భవిష్యత్తు అవసరం అనే ఒక మంచి ఉద్దేశంతో కాక్రోచ్ పార్టీ వస్తుంది. మొన్న ఢిల్లీలో కూడా చాలా పెద్ద ఎత్తున వాళ్ళు మూమెంట్ చేయడం జరిగింది. అక్కడ ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్స్ అన్ని కూడా నెరవేరాలి. వాళ్ళు అల్టిమేట్ గా ఈ దేశ ప్రధానికి ఒక టైం లైన్ ఇచ్చారు. అంటే ధర్మేంద్ర ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయనను ఎమ్మడే రాజీనామా చేయకపోతే ఈ మూమెంట్ అనేది ఈ ఢిల్లీ కేంద్రంగానే కాదు ఈ దేశంలో ప్రతి గల్లీ కూడా విస్తరిస్తారని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ కాంగ్రెస్ పార్టీ మాలాంటి యువత కూడా విద్యార్థులు కూడా ఖచ్చితంగా మద్దతు ప్రకటిస్తాం. దాదాపు నీట్ పేపర్ ఇప్పటికి చాలా సార్లు లీక్ అవడం జరిగింది. ఎందుకు ఈ పేపర్ లీక్ ఆపడం జరగట్లేదు సెంట్రల్ గవర్నమెంట్? ప్రధానంగా నీట్ పేపర్ లీక్ వెనకాల బీజేపీ ప్రభుత్వం ఉంది. మీరు చూడండి లాస్ట్ టైం పేపర్ కూడా అదేది మన నార్త్ సైడే లీక్ అయింది. ఇప్పుడు ప్రధానంగా రాజస్థాన్ కేంద్రంగా రాజస్థాన్లో బీజేపీ ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి పెద్దలు, అక్కడ ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ళలో ఖచ్చితంగా అందులో పాత్ర ఉందని ఇప్పటికే చాలా మీడియాలో చాలా అక్కడున్న నాయకులు కూడా చెప్తా ఉన్నారు. కేవలము బీజేపీ ప్రభుత్వము వాళ్ళకు అనుకూలంగా ఉండే విద్యార్థులకు, వాళ్ళకు అనుకూలంగా ఉండే నాయకులకు కొంతమంది పేపర్ లీక్ చేసి వాళ్ళను పైకి తేవడంలో భాగంగానే ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినాకనే ఇలాంటి లీకులు జరుగుతూ ఉన్నాయి. నిజంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం చాలా గొప్పలు చెప్తా ఉంది. ఈ దేశాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. అది క్యూబా లాంటి దేశాలను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు క్యూబాలో వైద్య రంగంలో అన్ని ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. క్యూబాలో ఏ రకంగా ఉంది, భారతదేశంలో ఏ రకంగా ఉంది. ఈరోజు ఈ 23 లక్షల మంది విద్యార్థులు రేపు భవిష్యత్తు డాక్టర్లు. వాళ్ళందరూ కూడా ఈ సమాజానికి ఈ దేశానికి సేవ చేసే డాక్టర్లనే నువ్వు కల్తీ చేస్తా ఉన్నావంటే ఈరోజు దేశం ఏం బాగుపడుతుందో ఒకసారి నరేంద్ర మోడీ అదేవిధంగా ఈ బీజేపీ ప్రభుత్వానికి భజన వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించాలి.